గతంలో వెలిగొండ ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో అత్యంత కీలకమైనటువంటిది. ఒక రాయలసీమ తర్వాత కోస్తాలోని రాయలసీమ అనేటువంటిది ప్రకాశం జిల్లా. చక్కటి మేధావులు ఉన్నారు అక్కడి నుంచి, అద్భుతమైనటువంటి తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉపాధి అవకాశాలు లేవు, ఎందుకంటే నెర్రలిచ్చినటువంటి నేలలతో. అక్కడ పక్కన పంటలు పండడానికి అవకాశం లేకపోవడం, ఎందుకంటే నీళ్ళు అక్కడికి రాకపోవడం. వాస్తవంగా రాజధాని కావాల్సినటువంటి ప్రాంతం దొనకొండ. రాజధానికి శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సు చేస్తే నీళ్లుండవన్న కారణంగానే పక్కన పెట్టారు. అంటే ఒక అద్భుతమైన అవకాశం కోల్పోయినటువంటి ప్రాంతం. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయి ఉంటే అక్కడికే వెళ్ళేవాళ్ళమేమో రాజధాని. అలాంటి ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో ఉంటే అది ధనయజ్ఞం అని విమర్శించిన తెలుగుదేశం తను వచ్చాక అది పూర్తి చేయకుండానే చేసేస్తున్నామని చెప్తే, ఇప్పుడు దాని కీలకమైనటువంటి సొరంగం అన్నటువంటిది లైన్లోకి వచ్చింది. ఇది ఆ సొరంగం తాజాగా అందుబాటులోకి వచ్చేసింది. ఈ సొరంగానికి సంబంధించినటువంటిది ఇదే అత్యంత కీలకమైంది. 2వ టన్నెలు పూర్తయిపోయింది. 2వ సొరంగం తవ్వకం పనులు ఇవాళ పూర్తయినాయి. మే 30 నాటికి మిగిలిపోయేది 2019 మే 30 నాటికి మిగిలినటువంటి 7.698 కిలోమీటర్ల తవ్వకం పనులు పూర్తయినాయి. మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13 పూర్తి చేసింది. ఆసియాఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసి చరిత్ర సృష్టించిన పరిస్థితి ఇది. ఓ రకంగా దుర్భిక్ష ప్రాంత రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకుంది. శ్రీశైలం నుంచి సొరంగాల ద్వారా నల్లమల సాగర్కి నీటిని తరలించడానికి ఫీడర్ ఛానల్ ఇప్పటికే పూర్తయిపోయింది. వెలిగొండలో అంతర్భాగమైన నల్లమల సాగర్ రిజర్వాయర్ అప్పట్లో రాజశేఖర రెడ్డి హయాంలో పూర్తయితే శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరగానే నల్లమల సాగర్కి తరలించేందుకు ఇప్పుడు రంగం సిద్ధం చేస్తున్నారు. అప్పట్లో అలా చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ అవ్వలేదని మొన్న మధ్యనే చంద్రబాబు గారు చెప్పారు కదా. నేను అప్పుడే అన్నా, ఏదో వీళ్ళు చెప్తున్నారంటే ప్రాజెక్టులు అవి అవుతున్నట్టున్నాయి. వీళ్ళు ఏదైతే పత్రికల్లో లేదు అని రాస్తున్నారో అది ఆ తర్వాత అవబోయే వాటిని ముందుగా రాస్తున్నారు. ఇప్పుడు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లో 4.47 లక్షల ఎకరాల సాగునీటి సరఫరాకి మార్గం సుగమైపోయినట్టే. ఆ 3 జిల్లాల్లోని 30 మండలాల్లో 15 లక్షల మందికి తాగునీటి సమస్య కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. 1996 ఎన్నికలకు ముందు అప్పట్లో చంద్రబాబు నాయుడు వెలిగొండకు శంకుస్థాపన చేశారు. 95 నుంచి 2004 దాకా వెలిగొండకి ఒక 10 లక్షల రూపాయలు మొదట్లో అనౌన్స్ చేసింది తప్పించి ఏం జరగలేదు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి దాన్ని జలయజ్ఞంలో భాగంగా చేసుకున్నారు. 2004 అక్టోబర్ 27న రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేస్తే నేను చేసిన శంకుస్థాపన మీద నువ్వు చేసేది ఏంటి, ఏం కట్టలేదని చెప్పేసి విమర్శించారు. 2004 నుంచి 3,581 కోట్లు అప్పట్లో వైఎస్ హయాంలో ఖర్చు పెడితే, తర్వాత మళ్ళీ 2014 నుంచి 2019 మధ్యన అయితే దానికి సంబంధించి మళ్ళీ చర్చకు వచ్చింది. మేము పూర్తి చేసి తీరుతామన్నారు. కానీ చంద్రబాబు గారి టైంలో కూడా 1,414 కోట్లు ఖర్చు పెట్టారు. అప్పటికి పూర్తిగా అంది, ఇప్పుడు పూర్తయింది. తాజాగా ఓవరాల్గా చూసుకుంటే 61.76 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్లో ఆదా చేశామని ఇంకో పక్కన ప్రభుత్వం చెప్తుంది. 1,046 కోట్లు జగన్ వచ్చాక ఖర్చు పెట్టేస్తే పరిష్కారం అయిపోయింది. ఇప్పుడు లైన్లోకి వచ్చేసింది అది వెలుగొండ ప్రాజెక్ట్.